సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైం వచ్చింది. మిల్కీ బాయ్లా ఉండే మహేష్ ఇప్పుడు హఠాత్తుగా రఫ్ లుక్లో కనిపించాడు. పొడవుగా జుట్టు పెంచి గుబురు గడ్డంతో మాస్ గెటప్లో దర్శనమిచ్చారు. రాజమౌళి మూవీ కోసమే మహేష్ ఇలా మారిపోయాడని తెలుస్తుంది. SSMB 29 పాన్ ఇండియా స్టేజ్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతుంది. దీంతో మహేష్ గెటప్ కూడా అలాంటి రేంజ్లోనే ఉండాలి కదా. అందుకేనేమో రాజమౌళి గట్టిగా ప్లాన్ చేసినట్లున్నాడు. మహేష్ లుక్కే ఇలా ఉంటే ఇక మేక్ ఓవర్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ ని మహేష్ బాబు కలిసి వరద బాధితుల సాయాన్ని అందించారు. ఆయనతో పాటు నమ్రత కూడా ఉన్నారు. తన ఫ్యామిలీ నుంచి 50 లక్షలు, AMB తరపున మరో 10 లక్షల సాయాన్ని మహేష్ బాబు అందించారు. సీఎంను కలిసినప్పుడు మహేష్ లుక్ స్పెషల్గా ఉంది. ఆయన లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. లాంగ్ హెయిర్, బియర్డ్తో మాస్ లుక్లో ఉన్న మహేష్ను చూసి ఓ రేంజ్ అంచనాలు పెరిగిపోయాయని చెప్పాలి. ఇక రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ ఇదేనని స్పష్టంగా తెలియడం లేదు. లాంగ్ హెయిర్, గుబురు గెడ్డం పెంచాక జక్కన్న మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. SSMB 29 మూవీ కోసం మహేష్ ఇప్పటికే విదేశాల్లో ట్రైనింగ్లు కూడా తీసుకున్నాడట. దుబాయ్లో స్టోరీ సిట్టింగ్లు జరిగినట్లు తెలుస్తుంది. ఇక కథ విషయానికి వస్తే అమెజాన్ అడవుల్లో స్టోరీ సాగనున్నట్లు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో మహేష్ మూవీ ఉంటుంది కాబట్టి అప్డేట్స్ కూడా చాలా లేట్గా వస్తుంటాయి. రాజమౌళి మూవీ పూర్తవడానికి 5 ఏళ్ల కాలం పడుతుందని టాక్ వినిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ 2029లోనే రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. అప్పటి వరకు మహేష్ మూవీని తెరపై చూడలేమని అర్థమవుతుంది.